చెప్పడానికి వచ్చారు ఏడుగురు తెలివి తక్కువ దద్దమ్మలు. ఎవరో ఎవరో తెలుసా మీకు? ప్రపంచ శిష్యులు తెలుసా మీకు? ఆగండ్రా, మనం ఒకడు తప్పిపోయాడ్రా. అవునా? నేను లెక్క పెడతాను, ఆగు. 1 2 3 4 5. అయ్యో, మనలో ఒకడు తప్పిపోయాడ్రా. వీళ్ళకు ఎప్పుడు తప్పులే. లెక్క పెడతానురా. 1 2 3 4 5. మీరు చెప్పింది నిజమే రోయ్, మనలో తప్పిపోయినారు. ఏంటరా పండగ పూట ఈ ఏరుపు తుడుపులు? మరి గురుగారండి. ఆగండ్రా, నేను చెప్తాను. ఈరోజు పొద్దున్నే సంధ్యావందనం కోసం చేయడానికి చెరువు గట్టికి మేము వెళ్ళాము గురుగారు. కానీ 6 వెళ్ళిన మేము 5 మాత్రమే తిరిగి వచ్చాము గురుగారు. ఏది ఒకసారి సరిగ్గా లెక్క పెట్టండి. నేను చెప్తాను గురుగారు. 1 2 3 4 5. నీ తెలివి తెల్లారినట్టుంది. అందరినీ లెక్క పెట్టేస్తే సరే, కానీ నిన్ను నువ్వు లెక్క పెట్టుకో పడుతాయి. ఆయన నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు ఇంట్లో సంధ్యావందనం చేసే మీరు ఈరోజు చెరువు గట్టిగా అసలు ఎందుకన్నారు మీరు? మరేమో అమ్మగారు. ఒరే, నువ్వు చెప్పే లోపల తెల్లారిపోతుందిరా. గురుగారు, నేను చెప్తా. ఈరోజు అమ్మగారు ఉగాది పండుగ అని చెప్తే సూర్య నమస్కారం చేయడానికి చెరువు గట్టుకి వెళ్ళాం గురుగారు. అసలు ఉగాది అంటే అని ఏంటో తెలుసురా మీకు? ఉగాది అంటే పండగ గురుగారు. పండగలేరా, కానీ ఈరోజు అసలు ఏం చేస్తాం తెలుసురా మీకు? అది తపాసు బూచక్రాలు చిచ్చి బొడ్లు కాచడం గురుగారు. నీ తలకాయ కాదు కానీ మరి నువ్వు చెప్పరా పడతాయి. ఉగాది అంటే గారెలు, బూరలు, లడ్డూలు, పాయసం ఇవన్నీ ఆలోచిస్తుంటే నోరు ఊరుతోంది గురువుగారు. అబ్బా, వీటికి ఎప్పుడు తిని గోలే. గారెలు బూరలు కాదు, పచ్చడి కదా గురుగారు. ఆహా, మరి చెప్పారా? పచ్చడి అంటే ఆవకాయ పచ్చడి, ఉసురుకాయ పచ్చడి, గోంగూర పచ్చడి. సరేలే ఆపండా, నేను చెబుతాను. శ్రద్ధగా చెవులు పెట్టుకొని వినండి. ఎక్కడ పెట్టుకొని వినాలి గురువుగారు? నా కర్మ. ఉగాది అంటే 2 పదములు, యుగ, ఆది. యుగ అంటే యుగము కదా గురువుగారు. ఆది అంటే ఆరంభం కదా గురుగారు. భలే చెప్పారా. ఉగాది అంటే ఒక కొత్త యుగానికి ఆరంభం, మన తెలుగు వారి నూతన సంవత్సరం. ఈరోజు మనము షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడిని నిష్టగా చేసుకొని దేవుడికి సమర్పించి ప్రసాదంగా సేవిస్తాము. షడ్రుచులు అంటే షడ్రుచులు అంటే ఏంటి గురుగారు? అసలు అవి ఎందుకు గురుగారు? షడ్రుచులు అంటే తీయటి బెల్లం సంతోషానికి, చేదు వేపపు దుఃఖానికి, చింతపండు చిరాకుకి, పుల్లడి మామిడికాయ ఆశ్చర్యానికి, కారం కోపానికి, ఉప్పు భయానికి నిదర్శనంగా ఉంటాయి. ఈ 6 షడ్రుచులు మనకి జీవితంలో
కలిగే అన్ని రకముల అనుభవములకి నిదర్శనంగా ఉంటుంటుంది మన ఉగాది పచ్చడి. అర్థమైందా? అయితే ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసుకుందామా? అయితే నేను చెప్పిన 6 వస్తువులు మీరు తీసుకొని వస్తే ఉగాది పచ్చడి చేసుకుందాము. వచ్చేసాము గురువుగారు, మేమందరికంటే ముందే వచ్చేసాం. శబాష్. మరి ఏం తెచ్చాడు? ఇదిగో గురువుగారు, మామిడికాయ. మామిడికాయ ఏంట్రా? బజార్కి వెళ్తుంటే మీరన్నట్లాగా పచ్చగా చెట్టు మీద వేలాడుతుండకాయ కనబడగానే తక్కువని కోసుకొని వచ్చేసాను గురువుగారు. అమ్మో, ఇది మామిడికాయ కాదురా, బొప్పాయికాయరా. నేను మాత్రం ఆచి తూచి మరియు ఉప్పు పట్టుకొని వచ్చాను గురువుగారు. ఏది చూడండి. ఓణి ఉప్పు కప్పురమ్మ పద్యం వలె ఉప్పు అనుకొని కర్పూరం తెచ్చావు నువ్వు. ఏంట్రా కొంపులు పునికి వేయనట్టు ఆర్పులు ఏంటి? ఇదిగో బెల్లం. బెల్లం ఏమిటి ఇది? బెల్లమా? మీరే కదా మొన్న చెప్పారు బెల్లం గట్టిగా పెద్దగా ఉంచనని. అందుకే అన్నిట్లో గట్టిగా పెద్దగా తీసుకొచ్చాను. ఒరేయ్, ఇది బెల్లం కాదురా, పండురాయిరా. ఇదేంటి వింతగా ఉంది? మీరే కదా నన్ను తమిళనాడు వింతపండు. ఒరే, వింతపండు కాదురా, చింతపండు. అప్పా, నా ప్రాణాలు తోడేస్తున్నాడు కదరా. నీళ్ళలాగా తొందర పడకుండా నెమ్మదిగానే సరైనవి తెచ్చాము. అమ్మయ్య, చూపియండి. ఇదిగో గురుగారు, వేప పువ్వు. అమ్మో, ఇది వేప పువ్వు కాదురా, గోబీ పువ్వు. మీరే కదా తెల్లగా ఉండే పువ్వు అన్నారు, అందుకే ఇది తెచ్చాను. ఒరే, నువ్వైనా సరిగా తెచ్చావా? ఇదిగోండి కారం. కారం ఏంటి ఇలా మెత్తగా ఉంది? అసలు ఘాటే లేదు. కొంప తీసి కుంకుమ తెచ్చావు నువ్వు. మీరే కదా కారం అంటే ఎర్రగా ఉంటుంది అన్నారు. ఇక మీరు తెచ్చిన వస్తువులతో ఉగాది పచ్చడి చేసుకొని తింటే ఇక అంతే సంగతులు. పదండి, పక్కన మన తెలుగు వాళ్ళందరూ ఉగాది ఉత్సవాల్లో ఉగాది పచ్చడి పెడుతున్నాను. పదండి, అక్కడికి వెళ్ళి సరిగ్గా తినండి. భలే మా పరమానంద శిష్యుల తరపున మీ అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది.